హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జిఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా అసలు ఏపీ పోలీస్ ట్రైనింగ్ డేట్స్ ఎందుకు ఇంకా రావట్లేదు. మనకి 2025 జూన్ 1న మెయిన్స్ జరిగింది. తర్వాత జూలై ఆగస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసి నెక్స్ట్ సెప్టెంబర్ ట్రైనింగ్ అన్నారు, తర్వాత అక్టోబర్ అన్నారు, నెక్స్ట్ నవంబర్ కూడా అంటున్నారు. అసలు మన ట్రైనింగ్ కరెక్ట్గా ఎప్పుడు ఉంటుంది, తర్వాత వాటికి సంబంధించి అఫీషియల్గా ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ గారు మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామంది కొద్దిగా అపోహపడుతూ, తర్వాత మన ట్రైనింగ్ ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి చాలామంది డౌట్స్తో ఎదుగున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న క్లియర్ కట్ ఐడియా ఇస్తాను. చాలామంది అన్న మీరు ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అని చెప్పేశారు, బట్ ఎక్కడ జరగట్లేదు అని చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. వాటికి సంబంధించి నేను మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తాను. మీరైనా నేనైనా ఎవరైనా ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ గారు ఎప్పుడైతే అఫీషియల్ ఇస్తారో అంతవరకు మనకు ఒక ఆఫీసర్ దగ్గర నుంచి కానీ, తర్వాత అక్కడ డిపార్ట్మెంట్లో కానీ, ఏపీఎస్పిఆర్బి బోర్డులో కానీ వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తాం తప్ప ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయము. బట్ కాకపోతే మనం ఆల్రెడీ చూసాము, ఏపీ పోలీస్ ఈవెంట్స్ అన్నది ఎప్పుడో 2022లో వచ్చిన నోటిఫికేషన్కి 2023 అన్నారు, 2024 అన్నారు, లాస్ట్కు 2024 డిసెంబర్లో ఈవెంట్స్ స్టార్ట్ అయ్యి 2025 జనవరిలో ఈవెంట్స్ జరగడం మొదలుపెట్టారు. సో తర్వాత జూను మనకి మెయిన్స్ జరిగింది. ఆ మెయిన్స్ కూడా చాలా పోస్ట్పోన్ అవుతా పెట్టడం జరిగింది. సో ఇలా మనకి దీన్ని బట్టి ఏం అర్థం అవ్వాలంటే, ఎవరైనా కానీ ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అన్నది మనల్ని బేస్ చేసి ఉండదు, మనం వాళ్ళని బట్టి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4-5 మంది సార్లు ఎస్ఐ సార్లు కానీ, తర్వాత ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డులో వర్క్ చేస్తున్న వాళ్ళని కానీ కన్సల్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏముంటుంది అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా ఈ వీడియో అందించడం జరుగుతుంది తప్ప నేనేదో ఓన్గా ఇది క్రియేట్ చేసి పంపించింది కాదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మొన్న రీసెంట్ టైంలో కొంతమంది నెగిటివ్ అడిగారు, అంటే నా ట్రైనింగ్ డేట్ సంబంధించి ఇలా చేస్తారు కదా ఎప్పుడు అది ఇది అని చెప్పి. సో అది పక్కన పెట్టేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ మెడికల్ కంప్లీట్ అయితే ట్రైనింగ్ పంపిస్తారనుకున్నాం, మెడికల్ కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఈ ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ అయితే పంపిస్తారనుకున్నాం. ఈ ఎస్బీ రిపోర్ట్ దాదాపు 99% అన్ని డిస్టిక్ల్లో అయిపోయింది. బట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏ డిస్టిక్లో అయినా బ్యాలెన్స్ ఉంటే కామెంట్ చేయండి కింద. తర్వాత దానికి సంబంధించి ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు ఇంకా ఎందుకు కంప్లీట్ అవ్వలేదో. తర్వాత ఇప్పుడు మేజర్కి ఇప్పుడు మన ట్రైనింగ్కి అడ్డుపడుతుంది హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినాను, ఇది రియలే. ఎందుకంటే 2009లో ఎవరైతే కానిస్టేబుల్ సివిల్ ఉన్నారో వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి లాస్ట్ ఒక రోజు ట్రైనింగ్ జరిగి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల డిలే చేశారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించడం వల్ల హైకోర్టు కూడా వాళ్ళకి ఆల్రెడీ 2-3 ఇయర్స్ వేస్ట్ అయింది. సో ఇప్పుడు ఉన్నటువంటి 6001 మందిని పంపిస్తే మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత వేస్ట్ అవుతుంది మాకు టైము, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ డిలే అవుతుంది అని చెప్పి వాళ్ళు హైకోర్టు కూడా వాళ్ళ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా వాళ్ళకి ట్రైనింగ్ అన్నది 21 డేస్ ఉంటుంది. మనము కోరుకోవాల్సింది ఏమైనా ఉందంటే, ఒకవేళ నిజంగా హైకోర్టు ఫేవర్గా బోర్డుకు పంపించింటే ఆ ట్రైనింగ్ సెంటర్లో చాలామంది ఏమన్నారంటే, వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదన్న అన్నారు. లేదు, వాళ్ళు కూడా 2000-3000 వరకు ఉన్నారు ప్రమోషన్ హెడ్ కానిస్టేబుల్ అయిన వాళ్ళు. సో వాళ్ళకి 21 డేసే ట్రైనింగ్ సంబంధించి అడ్డం ఏముండదు. మనం ఒకటే కోరుకోవాలి, ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాము, అక్టోబర్లో 10వ తారీఖు లోపల వాళ్ళని ట్రైనింగ్ పంపిస్తే అక్టోబర్లో వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది, మనం నవంబర్ వెళ్తాము. లేదు, బోర్డు అన్నది హెడ్ కానిస్టేబుల్ ముందర పంపించి మనల్ని వెనకలు పంపించడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళని ఎంత ముందుగా పంపిస్తే మన ట్రైనింగ్ అంత ముందుగా స్టార్ట్ అవుతుంది, వాళ్ళని ఎంత లేట్ చేస్తే మన ట్రైనింగ్ అంత లేట్ అవుతుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు మెడికల్ ఎస్బీ రిపోర్ట్ అయిపోయిన తర్వాతే ట్రైనింగ్ పంపిస్తారని మనకి ఎలాంటి ఐడియా ఉంటుందో, ఈ హెడ్ కానిస్టేబుల్కి అయిపోయిన తర్వాతే మనకి ట్రైనింగ్ పంపిస్తారనే ఐడియా కూడా ఒకసారి పెట్టుకోండి. తర్వాత ఇంకొకసారి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ సంబంధించి ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ గారు ఇంకో డెసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెంటర్స్ అలాట్ చేసి మనకు ఒక ట్రైనింగ్ సెంటర్స్ అలాట్ చేయొచ్చు. వీళ్ళకి సంబంధించి రన్నర్స్ కూడా రెడీ ఉన్నారు. బట్ కాకపోతే బోర్డు తీసుకునే నిర్ణయం ఏంటనేది ఇంకా అఫీషియల్గా రాలేదు. సో వాటికి సంబంధించి ఇంకా ఎప్పుడైతే అఫీషియల్గా వస్తుందో, లేదంటే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి పాస్ చేసినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో మనకి అందించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవ్వాల్సి మన ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.